బ్యాక్ టు న్యూస్. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసలమరికి చేరుకున్నారు. అధికారులతో కలిసి అక్కడి దళితవాడలో పర్యటించారు. స్థానికంగా ఉన్న రైతు వేదికలో 130 మందితో ఆయన సమావేశమయ్యారు. గతంలో ఇచ్చిన హామీల అమలును సమీక్షిస్తున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసలమరికి చేరుకున్నారు. అధికారులతో కలిసి అక్కడ దళితవాడలో పర్యటించారు. స్థానికంగా ఉన్న రైతు వేదికలో 130 మందితో ఆయన సమావేశమయ్యారు. గతంలో ఇచ్చిన హామీల అమలును సమీక్షిస్తున్నారు సీఎం కేసీఆర్. వాసలమరిలో పర్యటిస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కల్పన, ప్రస్తుతం వాసాలమరి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది. ప్రధానంగా దళితవాడల్లో ఆయన సీఎం కేసీఆర్ ప్రస్తుతం పర్యటిస్తున్నారు. దళితవాడలకు సంబంధించి చూసినట్టయితే ఈ మధ్య ఏదైతే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ పథకానికి సంబంధించి దళితవాడలో ప్రతి దళిత కుటుంబానికి వెళ్ళి కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి భూముల వివరాలు, అలాగే ఎంప్లాయ్మెంట్, చదువు, ఇతరత్ర వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం తమ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ దళిత బంధు పథకానికి ఆయా కుటుంబాలకు ఎలా ఉపయోగపడుతుందన్నటువంటి వివరాలు కూడా సీఎం కేసీఆర్ స్పష్టంగా వివరిస్తున్నారు. గత నెల జూన్ 22న అయితే వాసాలమరికి సీఎం కేసీఆర్ గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేశారు. అప్పట్లో అందరూ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరంతా కూడా వచ్చారు. కానీ ఈ రోజు మాత్రం అయితే ఈ వాసాలమరి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే ఉంచారు. మిగతా వారు ఎవరిని కూడా అలౌట్ చేయలేదు. మొత్తం పోలీసుల బందోబస్తు మధ్య వాసాలమరి గ్రామం చుట్టూ కూడా ఏదైతే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. దీంతో సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా ఏదైతే దళిత బంధు పథకానికి సంబంధించి దళిత వాళ్ళు తిరుగుతూ వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం వీధి లైట్లు కావచ్చు, వీధులు కావచ్చు, అలాగే డ్రైనేజ్ కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి పచ్చదనానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలకు సంబంధించి కూడా ఆయా వార్డులో అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ సీఎం కేసీఆర్ పర్యటన తోటి వాసాలమరికి సంబంధించి స్పష్టంగా అభివృద్ధి దిశగా వెళ్తుంది ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామానికి సంబంధించి ఇప్పటికే గత 2 నెలలుగా కూడా చూసినట్లయితే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఉపాధికి సంబంధించి కావచ్చు, చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, వ్యవసాయం ఏంటి, చెరువులు ఏంటి, అడవులు ఏంటి అన్నటువంటి విషయాలను కూడా స్పష్టంగా అధికారులు ఒక రిపోర్ట్ తయారు చేశారు. సో దాని అన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ప్రస్తుతం ప్రత్యక్షంగా గ్రామంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా
తుర్కపల్లి మండలంలో మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి వాసాల మరిని దత్తత తీసుకోవడం, ఆ దత్తత గ్రామానికి సంబంధించి అభివృద్ధి దిశగా తానే రంగంలో దిగి సర్పంచ్ ఎంపీటీస్ తో పాటు ఇతర వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రమిళ సత్పతి ఇతర అధికారులతో కలిసి మొత్తంగా అయితే గ్రామం అంతా కూడా పలు వార్డులో తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా వాసాల మరి గ్రామానికి సంబంధించి ఖచ్చితంగా అభివృద్ధి దిశగా వెళ్తుంది అనడానికి ఈ రోజు ఈ సీఎం పర్యటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం కేసీఆర్ స్పష్టంగా వాసాల మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనే పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే పలుమార్లు గ్రామాభివృద్ధికి సంబంధించి కలెక్టర్ తో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు కూడా అంటే ఇది 4వ పర్యటన అనుకోవచ్చు. ఒక రోజు అలా వచ్చిపోతున్నటువంటి క్రమంలో గ్రామస్తులు ఆపారు, తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రకటించి వెళ్లారు. 3వసారి గ్రామ సభ నిర్వహించి సహపంక్తి భోజనం చేశారు. అయితే గత నెలలో 15వ తారీఖు నాడు వచ్చేటువంటి సీఎం కేసీఆర్ అనివార్య కారణాల వల్ల రద్దయింది. ఈ రోజు నిన్న ఫోన్ చేసి సర్పంచ్ ఎంపీటీస్ తో మాట్లాడుతూ ఈ రోజు వస్తానని చెప్పేసి ఈ రోజు మొత్తం గ్రామంలో పర్యటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కల్పన. ఓకే రైట్, థ్యాంక్ యూ అశోక్. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసలమర్రికి చేరుకున్నారు. అధికారులతో కలిసి అక్కడి దళిత వాడల్లో పర్యటించారు. స్థానికంగా ఉన్న రైతు వేదికలో 130 మందితో ఆయన సమావేశమయ్యారు. గతంలో ఇచ్చిన హామీల అమలును సమీక్షిస్తున్నారు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ వాసలమర్రిలో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కల్పన ప్రస్తుతం వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ దళితవాడలో పర్యటిస్తున్నారు. గత 2 గంటలుగా వాసాలవాడలో పర్యటిస్తున్నారు. తెలంగాణ గ్రామ అభివృద్ధి కోసం గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ వాసాలమర్రిలో ఉన్నటువంటి డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దళిత బంధు పథకానికి సంబంధించి వాసాలమర్రి గ్రామంలో దళితవాడలో దళితులతో కలిసి ఏదైతే సమీక్షిస్తున్నారు ఆ దళితులకు సంబంధించి దళిత బంధు పథకంపై వివరాలు కూడా అడిగి తెలుసుకుంటుంది. ఎట్ ది సేమ్ టైం వాసాలమర్రి గ్రామంలో ఉన్నటువంటి ఈ దళితులకు సంబంధించి ఉపాధి కావచ్చు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, భూమి కావచ్చు, భూమి లేని వారు అలాగే ఇతర ప్రైవేట్ రంగాలకు సంబంధించిన వాటికి సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా వారి ఆర్థిక సంబంధించి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి పథకంపై కూడా అదే దళితులతో సీఎం కేసీఆర్ వాట్సాప్ చేస్తున్నారు. వారందరినీ కూడా ఇంటింటికి వెళ్లి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం అంతా కూడా చూస్తున్నాం. ప్రధానంగా ఈ పర్యటన సంబంధించినట్లయితే దాదాపు గంటన్నరకు పైగా దళితవాడనే పర్యటిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ వారందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాతనే ఏదైతే భోజనం చేసిన రైతు వేదిక వద్ద గ్రామ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేశారు, వారితో సమావేశం అవుతారు. ఇదేమైనప్పటికీ కూడా వాసాలమర్రి కేంద్రంగా ఒకవైపు దత్తత గ్రామాలకు అభివృద్ధి కావచ్చు, ప్రధానంగా తొలిసారిగా క్షేత్రస్థాయిలో దళిత బంధు పథకానికి సంబంధించి దళితులతో అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యం అయితే ఇవ్వాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10-15 రోజులుగా దళిత బంధు పథకానికి సంబంధించి నేపథ్యంలో హుజూరాబాద్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. గత 2 రోజుల క్రితమే నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని ఆలియా మున్సిపాలిటీ కూడా పర్యటించి దళిత బంధు పథకానికి సంబంధించి వివరించారు. కానీ ఈ రోజు మాత్రం దళిత బంధు పథకంపై దళితవాడలో దళితులతో అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రధానంగా దళిత బంధు పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం వల్ల ఎటువంటి ఆర్థిక పురోగతి సాధించవచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక నేపథ్యానికి సంబంధించి కూడా స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తంగా వారి ఆర్థిక అభివృద్ధి కావచ్చు, ఆర్థిక అంశాలకు సంబంధించిన వివరాలు అయితే చాలా స్పష్టంగా తెలుసుకున్న పరిస్థితి మనకు వాసాలమర్రిలో కనిపిస్తుంది. కల్పన. ఓకే రైట్, థ్యాంక్ యూ అశోక్. దత్తత గ్రామం వాసలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. గంటకు పై దళితవాడలో సీఎం కేసీఆర్ తిరిగారు. గ్రామస్తులతో కలిసి ముచ్చటించారు. కాలినడకన వీధిన కలియదిరిగారు. దళితులను కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లారు. దళిత బంధు వస్తే ఏం చేస్తారని అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. అయితే అంతకు ముందు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఇంట్లో భోజనం చేశారు. కాసేపట్లో సమావేశ మందిరానికి చేరుకొనున్నారు. రైతు సదస్సులో పాల్గొననున్నారు. రైతులతో కలిసి ముఖాముఖిగా మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసలమర్రిలో చేరుకున్నారు. అధికారులతో కలిసి అక్కడి దళిత వాడల్లో పర్యటించారు. స్థానికంగా ఉన్న రైతు వేదికలో 130 మందితో ఆయన సమావేశమయ్యారు. గతంలో ఇచ్చిన హామీల అమలును సమీక్షిస్తున్నారు సీఎం కేసీఆర్. దత్తత గ్రామం వాసలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. గంటకు పై దళిత వాడల్లో సీఎం కలిసి తిరిగారు. గ్రామస్తులతో కలిసి ముచ్చటించారు. కాలినడకన వీధి వీధిన కలియదిరిగారు. దళితులను కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లారు. దళిత బంధు వస్తే ఏం చేస్తారని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఇంట్లో భోజనం చేశారు. కాసేపట్లో సమావేశ మందిరానికి చేరుకొనున్నారు. రైతు సదస్సులో పాల్గొననున్నారు. రైతులతో కలిసి ముఖాముఖిగా మాట్లాడనున్నారు సీఎం కేసీఆర్. వాసలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వాసలమర్రి గ్రామంలో దళితవాడతో పాటు పలు వార్డుల్లో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో ఏదైతే వాసలమర్రి సర్పంచ్ ఆంజనేయులు, అలాగే చేసి నవీన్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ గొంగి సుందా మహేందర్ రెడ్డి, కలెక్టర్ పవేల సత్పతి, రాచకొండ సిపి మహేష్ భగవత్తో పాటు ఇతర జిల్లా అధికారులు కూడా కేసీఆర్ వెంట ప్రస్తుతం గ్రామంలో అయితే పాదయాత్రగా ప్రతి ఇంటిని కూడా కలుస్తూ వారికి సంబంధించినటువంటి అత ఇల్లు ఉన్నదా, లేకపోతే పెంకుటి ఇల్లు ఉన్నదా, ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటి ఆవరణకు సంబంధించి ఇవన్నీ కూడా సీఎం కేసీఆర్ స్వయంగా వాళ్ళంతా కూడా అడిగి తెలుసుకున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తున్నాం. ఏదేమైనా కూడా సీఎం కేసీఆర్ గ్రామాన్ని డెవలప్ చేసేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం సీఎం కేసీఆర్ వాసలమర్రిలో పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. గత జూన్ సీఎం కేసీఆర్ ఇదే వాసలమర్రి గ్రామానికి సంబంధించి ప్రధానంగా గ్రామస్తులతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. అంతకుముందు మొత్తం గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలిసి సహపంక్తి భోజనంలో కూడా పాల్గొన్నటువంటి సీఎం కేసీఆర్ ఆ తర్వాత గ్రామ అభివృద్ధి కోసం 20 సార్లు వస్తారని చెప్పేసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు వాసలమర్రికి వచ్చారు. ప్రస్తుతం వాసలమర్రిలో సీఎం కేసీఆర్ స్వయంగా ఇంటి తిరుగుతూ ప్రతి ఇంటికి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, వారికి సంబంధించిన భూ వివరాలు, వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అడిగి తెలుస్తున్నారు. వెంబటే జిల్లాధికారి కూడా ప్రస్తుతం ఆ సీఎం కేసీఆర్ అడిగిన తర్వాత రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రామానికి సంబంధించిన అంశాలను ఆదర్శంగా ఉన్నాయి. ఏదైతే వ్యవసాయ రంగం కావచ్చు, చెరువులు కావచ్చు, అభిషాగరం కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ప్రధానంగా రోడ్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఉపాధి కావచ్చు, ప్రతి సంస్థతో పాటు ఈ మధ్య తెలంగాణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి బంధు పథకాన్ని కూడా స్వయంగా ఈ రోజు వాసలమర్రిలో దళితులతో కలిసి ఆ పథకానికి సంబంధించిన పరిస్థితి ఉంది. ఆ పథకం ద్వారా ప్రభుత్వం చేయబోయేటువంటి అంశాలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశం కావచ్చు, ప్రతి దళితులకు ఉన్నటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా సీఎం కేసీఆర్ స్వయంగా దళితులను అడిగి ఇంటికి కూడా ఉన్నటువంటి చిన్న పెద్ద ముందు పరిస్థితి మనకు కనిపిస్తుంది. కల్పన. ఓకే రైట్, థ్యాంక్ యూ అశోక్.